తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు భూమి పూజ చేసి ప్రారంభించారు. సోమేశ్వరంలో 1,30,00,000 రూపాయలతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు, సావరం గ్రామంలో 22,50,000 రూపాయలతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు, వెదురుపాకులో 98,60,000 రూపాయలతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు, 55,00,000 రూపాయలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ సెంటర్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం నుండి జలజీవన్ మిషన్ నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కుటుంబ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందు వేసాక అప్పుడు అందరికీ నమస్కారం. ఈ రోజున జలజీవన మిషన్లో భాగంగా రాయవరం మండలంలో సోమేశ్వరం గ్రామంలో 1,35,00,000 రూపాయలతో 1,50,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ని, అదేవిధంగా వీసాపురం గ్రామంలో 22,50,000 30,000 లీటర్ల కెపాసిటీ ఒక వాటర్ ట్యాంక్ని, అదేవిధంగా వెదురుపాకలో 98,60,000తో 40,000 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్ని మరి వేళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా మరి మనకి అనేక గ్రాంట్లు తీసుకొస్తూ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ జలజీవన మిషన్ పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో పక్కన పెట్టబడినటువంటి ఈ జలజీవన మిషన్ని మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావడం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఈ గ్రాంట్లన్నీ కూడా మళ్ళీ తిరిగి రీశాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి మనకి ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60 పార్టీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మనం వెదురుపాకలో ఒక హెల్త్ యూనిట్ కూడా ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. 55 లక్షల రూపాయల విలువతో. అంటే ప్రజలకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే మరి మన మండపేట నియోజకవర్గానికి కూడా అనేక గ్రాంట్లు వారు ఇవ్వడం, ఇక్కడ అన్నీ కూడా మన 43 గ్రామాల్లో, అదేవిధంగా మండపేట పట్టణంలో ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి మనం ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి ఈ సంవత్సరం 32 కోట్ల రూపాయలు తీసుకురావడం, ఈ 32 కోట్ల రూపాయలు కూడా మరి కపిలేశ్వరం మండలం వాళ్ళు తీర్మానం ఇవ్వకపోవడంతో రాయవరం మండలం, మండపేట మండలంలో చాలా వరకు పనులు కంప్లీట్ చేసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో అంటే మనం ఇంచుమించుగా రేపు 27 మార్చి వచ్చే నాటికి 43 గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు, సిమెంట్ డ్రైన్లు లేనటువంటి ఏరియా ఏది కూడా ఉండకూడదనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం.